హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను పద్మపురాణమందలి మాఘపురాణంలో 15వ అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయం యొక్క వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అధ్యాయంలో జ్ఞానశర్మ కథ మాఘపూర్ణిమ గురించి తెలుసుకుందాము. గుత్రుమధుడు జహ్నుమునితో ఇట్లు చెప్పెను. తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరలా నా రాకను కోరి తపం ఆచరించితివి ఎందులకు? నీ మనసులో ఏమి ఉన్నది చెప్పుమని అడిగెను. అప్పుడు విప్రుడు, స్వామి, నాకు పుత్రవరము ఇచ్చి సంతోషం కలిగించితివి. నీ మాట ప్రకారం పుత్రుడు కలిగెను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరాల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళిపోయెను. నీవిచ్చిన వరం ఇట్లయినది. నా దుఃఖమును పోగొట్టుకొన కోరి తపమాచరించవచ్చి తిని అని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండం కలుగుటకు కారణము వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరును భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగి ఉండేటిది. ఆమె భర్త అగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతం చేయమని చెప్పెను. ఆమెయు అట్లనే అంగీకరించెను. వ్రతం ఆరంభించెను. మాఘపూర్ణిమ అందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీ నిశ్చల భక్తితో మాఘవ్రతము ఆచరించినందున ఈ జన్మ అందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయు 2 దోషముల వలన 12 సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు జీవించి చిరంజీవి అగును. ఓయి, మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వారికి, వారి సంతానమునకు కూడా ఆపదలు కలుగును. అధిక పుణ్యములని గత జన్మంలో చేసిన వారికి మాఘమాస వ్రతము ఆచరించవలెనని సంకల్పం కలుగును. మాఘస్నానము సర్వ పాప దోషహరము. నేను శ్రీహరి మాఘమాస ప్రియుడను. మాఘమాస స్నానాన్ని ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తిని పొందుతారు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలను ఇచ్చును. మాఘవ్రతము శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, బ్రహ్మ, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా ఎరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు, పూర్తిగా తెలియవారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను ఎరుగుదురు. ఎన్నో జన్మల పూర్వపుణ్యమున వారికే మాఘవ్రతం ఆచరింపవలయునను బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తడుపుము. వారిని గండదోషం తొలగునని చెప్పి శ్రీహరి అంతర్రహితుడు అయ్యెను. బ్రాహ్మణుడు శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను. బాలునకు శ్రీహరి దయవలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యు భయము తొలగెను. బ్రాహ్మణుడు ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకరమును చేసెను. ఆయా సంవత్సరముల అందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరూ సుఖసంతోషాలతో కాలాన్ని గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరెను. జ్ఞానశర్మ కథని ఈ విధంగా వివరించిన తర్వాత గృత్నమద మహర్షి, మునివర్య, మాఘవ్రతమునకు సాటి అయిన వ్రతం మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రీతికరమైనది. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షము కూడా ఇచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను, నిశ్చలముగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖ్యమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని మహర్షులు వారు జహ్నుమునికి వివరించెను. మాఘపురాణమందలి 15వ అధ్యాయం సమాప్తః. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.